జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. ఒక మంచి పని చేయాలి అంటే ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతాయో మీకు తెలుసా? ఎంతమంది అడ్డంకులు క్రియేట్ చేస్తారో మీకు తెలుసా? ప్రాక్టికల్గా నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు నా జర్నీలో కనిపిస్తున్న కొన్ని నమ్మలేని నిజాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, కానీ నా కోణంలో మీకు ఇవి తెలియని విషయాలు. సో అయితే ఫస్ట్ నేను 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో అసలు జనాల దగ్గరికే వెళ్లకుండా వాళ్ళ సమస్యల్ని అన్నీ ఆన్లైన్లోనే పరిష్కారం చేసే దిశగా, ఎందుకంటే టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కొని ఆ సమస్యలు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఏ సమస్య అయినా కూడా బై ఫోన్ కావచ్చు, బై మెసేజ్ కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే టెక్నాలజీ మనకు వచ్చింది. ఎందుకు మనిషి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఆన్లైన్తో ఎందుకు చేయకూడదు అనే కొత్త ఆలోచనతో 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సరే, స్టార్టింగ్ స్టేజ్లో నేను ఏం చేసింది ఏంటంటే 100 రూపీస్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని వైరల్ చేశాను. పాంప్లెట్స్ పంచడం కావచ్చు, ఎన్నో ఫంక్షన్స్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ చేసి మీరు క్వశ్చన్ అడిగితే 100 రూపాయలు డైరెక్ట్ 100 రూపీస్ ఎమ్మెల్యే నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఇచ్చాను, స్టేట్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తరువాత నాకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఎన్ని కాదు, ఏదో ఒక క్వశ్చన్, అసలు సంబంధం లేని క్వశ్చన్, ప్రజలకు అవసరం లేని క్వశ్చన్లు, అడమైన క్వశ్చన్లు పంపించేసి 100 ప్లీజ్ నాకు 100 రూపీస్ పంపించండి అని చెప్పేసి ఫోన్పే నెంబర్లు పెట్టేవాళ్ళు, ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టేవాళ్ళు. సరే చూద్దాం అసలు అని చెప్పేసి వేలకు వేల రూపాయలు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 2-3 వారాలు వదిలాను, ఇష్టం వచ్చినట్టు. సరే కానీ అని చెప్పి అది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే, మౌత్ టాక్ ఎంత స్ప్రెడ్ అయిందంటే ఒకరి నుంచి ఒకరికి కొందరైతే ఒకే పర్సన్ ఇంకొక 10 ఫోన్ నెంబర్ల దగ్గర నుంచి ఆ మెసేజ్లు పెట్టడం, ఒకటే మనిషి ఒకటే రోజు 1000 రూపాయలు తీసుకోవడం, ఇవన్నీ నేను గమనించాను. కొందరు చెప్పకూడదు కానీ కొందరు డ్రింక్ తాగడానికి, అంటే కూల్ డ్రింక్ కాదు, సాయంత్రం పూట వేసే డ్రింక్ అనమాట, తాగడానికి 100 రూపాయలు పంపండి అని చెప్పేసి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి సాయంత్రం పూట వైట్నర్ అనేది ఉంటుంది, స్టేషనరీ షాప్లో దొరుకుతుంది, అది 30 రూపాయలు 35 రూపాయలు స్టేషనరీ షాప్లో దొరుకుతుంది. అవి 3 వస్తాయి సార్, నాకు అది చాలా మత్తు ఉంటుంది, అది లేకపోతే నేను బతకలేను, 100 రూపాయలు పంపండి అని మెసేజ్ని నేను చూశాను. అంటే సమాజం ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక 100 రూపాయల కోసం ఎంత దారుణమైన పనులైనా కూడా, అంటే ఇప్పుడు జనాల తప్పు కాదు, జనాలకు ఇవ్వాల్సిన నీడెడ్ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఇవ్వట్లేదు, రాజకీయ నాయకులు ఇవ్వట్లేదు. బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడ ఎవరు కనిపించినా కూడా, ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నా కూడా లాగేసుకుందాం ఫస్ట్ అనే మూడ్లో ఉన్నారు. అందువల్లే వాళ్ళ ఓటుకి మనము ఎంత రేటు కట్టినా కూడా, అనకూడదు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళ ఓటుకి ఎంత రేటు కట్టినా కూడా 2000 అన్నా 3000 అన్నా ఆఖరికి 500 అన్నా కూడా తీసుకొనేసి వాళ్ళకి ఓటేస్తున్నారు. మరి నికార్సైన రాజకీయ నాయకులు ఎలా వస్తారు? సమాజం ఇలా తగలెడితే నికార్సైన రాజకీయ నాయకులు ఎలా వస్తారు? అవునా కదా? అలా నేను ఒక 2 వారాలు స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక నేను తట్టుకోలేకపోయాను. అసలు హ్యాంగ్, మొత్తం ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయింది. ఆ రేంజ్లో నాకు మెసేజ్లు వచ్చాయి. కరెక్టా కాదా అని టెస్ట్ చేసేవాళ్ళు, నిజమే అని చెప్పేసి మళ్ళా మెసేజ్లు పెట్టేవాళ్ళు. నేను రకరకాల మనుషుల్ని చూశాను. దాని తర్వాత దాన్ని ఫార్మెట్ మార్చి ఆకలితో ఉన్న వాళ్ళకు మాత్రమే 100 రూపీస్, ఎవరైనా ఆకలితో ఉంటే మెసేజ్ కాదు, మెసేజ్ ఎవరైనా పెట్టేస్తారు, సార్ నాకు ఆకలిగా ఉంది 100 పంపని, అది ఏ అవసరాలకైనా వాడుకోవచ్చు. కానీ నిజంగా ఆకలి ఉన్న వాళ్ళ ఫేస్ తెలిసిపోతుంది, పరిస్థితి తెలిసిపోతుంది. సో వాళ్ళంటే ఒక సెల్ఫీ వీడియో పంపమని చెప్పేసి చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ల తాకిడి తగ్గి నిజంగా ఆకలి ఉన్న వాళ్ళు నాకు కంటిన్యూగా మెసేజ్ చేయడం, ఆ ప్రోగ్రామ్ స్టిల్ ఇప్పటికీ రన్ అవుతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో విపరీతమైన ప్రెజర్ వచ్చింది, భయంకరమైన ప్రెజర్ వచ్చింది. దాన్ని నేను సమస్య అనుకోను, ఛాలెంజ్గా తీసుకున్నాను, ఆ ప్రోగ్రామ్ని సెట్ చేశాను. అవునా? సో దాని తర్వాత 100 రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని కార్యక్రమాలను మనము స్టార్ట్ చేయాల్సి ఉంది, అవన్నీ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రాసెస్లో
మనము ట్రావెల్ అవుతూ ఒక పక్క యూట్యూబ్లో అప్డేట్ ఇస్తూ ఇలా స్పెషల్ వీడియోస్ అప్డేట్ ఇస్తూ మనం వెళ్తూ ఉన్నాం. ఒక పక్క వాట్సాప్ నుంచి ఎంతోమందికి నేను కమ్యూనికేషన్లో ఉన్నాను. మీ సమస్యలు ఏవైనా సరే, అంటే యూట్యూబ్లో వీడియో పెట్టడం, వాట్సాప్ కమ్యూనికేషన్ ఇవ్వడం, టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నాకు పంపండి అని చెప్పేసి నేను అప్డేట్లు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగే ప్రాసెస్లో ఎంతోమంది సమస్యలు డైరెక్ట్గా నా ఫోన్ నంబర్కి, మన జనసేన ఫోన్ నంబర్కి డైరెక్ట్గా పంపించేవాళ్ళు. వాయిస్ మెసేజ్ పెట్టి, టెక్స్ట్ మెసేజ్ పెట్టి, డాక్యుమెంట్స్ పెట్టి, ఇవి మా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి చెప్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆన్లైన్ త్రూనే డైరెక్ట్గా లైవ్ పెట్టడం, లైవ్లో వాళ్ళ సమస్యను వినడం, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే మనకు సమస్య క్రియేట్ చేస్తున్నారో, వాళ్ళ సమస్య క్రియేట్ అవుతుందో వాళ్ళ నెంబర్స్ గ్యాదర్ చేయమని చెప్పాము. వాళ్ళ నెంబర్లు కూడా మాకు పంపిస్తారు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి, సో మంచిగా చెప్పినట్టు విన్నారనుకో ఓకే, సామరస్యంగా ఆ సమస్యను క్లియర్ చేయడం, లేకపోతే దమ్కి ఇచ్చైనా సరే ఆ సమస్యను క్లియర్ చేస్తూ వారణాసి సూర్య ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా సక్సెస్ఫుల్గా వెళ్ళే ప్రాసెస్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అంటే వాట్సాప్లో పొలిటికల్ రిలేటెడ్ అప్డేట్లు పెట్టకూడదు అని చెప్పేసి ఒక నోట్ ఉంది. సో దానివల్ల ఏంటంటే వాట్సాప్ బ్లాక్ చేశారు. అంటే ఇది కూడా సమస్య అనుకుంటే ఆ సమస్యను ఛాలెంజ్గా తీసుకునేసి నేను దాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఇప్పుడు మనము 100 రూపీస్ ఎమ్మెల్యే సర్వీసులు అన్నీ పూర్తిగా టెలిగ్రామ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి మీరు మీ సమస్యలు ఏ సమస్య అయినా సరే, మీకు సమస్య ఉంది అనుకుంటే నాకు డైరెక్ట్గా టెలిగ్రామ్ మెసేజ్ చేయొచ్చు. వాయిస్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ సేమ్ వాట్సాప్లో ఎలా చేస్తున్నారో సేమ్ నంబర్, జనసేన టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు డైరెక్ట్గా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీరు టెలిగ్రామ్ మెసేజ్ చేయొచ్చు. సో మీరు చేసిన వెంటనే ఇమ్మీడియట్ నేనే రిసీవ్ చేసుకుంటాను. మధ్యలో అసిస్టెంట్లు పెట్టడం ఇలాంటివి ఏవి ఉండవు. సో ఎందుకంటే పేదవాళ్ళకి నాకు మధ్య ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేనే డైరెక్ట్గా మీ సమస్య వినాలి, డైరెక్ట్గా నేనే ఆ సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవే కాదు, భవిష్యత్తులో ఇంకా ఏవైనా మనకు సమస్యలు రావచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రకరకాల సమస్యలు ఏవి వచ్చినా కూడా వాటిని ఛాలెంజెస్గా తీసుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎక్కడ కూడా సర్వీసులు ఆపడం ఉండదు. ఎంత పెద్ద మగవాళ్ళైనా సరే సర్వీసులను ఆపడం ఉండదు. ఇవన్నీ చేస్తుంటే ఒక పక్క నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నాకు వచ్చే మెసేజ్లు కావచ్చు, ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఏవి ఏవి ఉన్నా ఎలా ఉన్నా కూడా నేను చేసే మంచిని ఆపను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎవరేమనుకున్నా సరే, ఎవరెంత వైలెంట్గా రియాక్ట్ అయినా సరే, సో నేను అడుగు ముందుకు వేస్తూనే ఉంటాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది విత్ రూల్స్లో, మా పవన్ కళ్యాణ్ గారి రూల్స్లో ఉండి జనాలకు మంచి చేయాలని వచ్చాను. నేను మీరు అనుకున్నంత సెన్సిటివ్ పర్సన్ కాదు. ఆ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ నన్ను ఏదో ట్రోల్ చేయాలనో, లేకపోతే ఏదైనా కూడా బెదిరించాలనో మెసేజ్లు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ ఖద్దరు చొక్కా వేసుకోక ముందే మీకంటే పెద్ద రౌడీని, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, మీకంటే పెద్ద రౌడీని. అర్థమైందా? రాజకీయాల్లోకి వచ్చింది అవన్నీ పక్కకు పెట్టి జనాలకు మంచి చేయడానికి. సో దయచేసి నేను చేసే మంచిని చూస్తూ ఉండండి, వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే చూస్తూ ఉండండి. అంతేగాని అడ్డుపడాలని చూస్తే తోలు తీసేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను పవన్ కళ్యాణ్ అంత మంచోని కాదు, జాగ్రత్త, నాతో చాలా జాగ్రత్త. నేను పవన్ కళ్యాణ్ అంత మంచోని కాదు, మీరు ఊహించనంత చెడ్డోని, గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చెడ్డోని. జనాలకు మంచి చేయాలని వచ్చాను, మంచి చేయనివ్వండి. నా పేరు 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. జనసేన టెలిగ్రామ్ నంబర్ 7981599433, 7981599433. ఈ టెలిగ్రామ్ నంబర్కి మీరు నాకు కమ్యూనికేషన్లో ఉండండి. మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్య ముందు వారణాసి సూర్య ఉంటాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ.